ఏమండోయ్ బాగున్నారా? ఇక్కడ చూసారా మార్నింగ్ గ్లోరీ పువ్వు పూసిందండోయ్. దీని వెనక కథ ఏంటో చెప్తాను రండి. పట్టుదలతో చేస్తే యుద్ధం తప్పకుండా మనదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. పాట ఏమో కానండి, నేను మాత్రం ఈ మొక్క కోసం చాలా కష్టపడ్డానండోయ్. మా పిన్ని గారికి పెంపకానికి ఇచ్చేసానని చెప్పాను కదా. మా మేనగోళ్ళ పెళ్ళికని చెప్పి రంగులేస్తున్నారని మొక్కను తీసి పక్కన పెట్టారండి. చచ్చిపోయేలా ఉందని చెప్పి మళ్ళీ నేనే పెంచుకుంటాను ఇచ్చేయమని తెచ్చేసుకున్నానండి. తెచ్చిన మొక్కనే కట్ చేసేసి మొదలు మట్టుకు పట్టుకొచ్చండి ఇక్కడ నాటేసాను అనమాట. ఆ కొమ్మలకు మాత్రం అండి ఇది ఉంటుంది కదా, ఏంటిది, కలబంద. కలబంద శుభ్రంగా రాసేసి కొమ్మలు ఇలా గుచ్చేసానండి. చక్కగా చిగురేసుకొచ్చి చుట్టూరు బోల్డ్ అంతా పాకేసిందండి పాదంతాను. ఆ పాదు పాకిన పాదుకి మన గొట్టం ఉంది కదండి, గొట్టం ఆధారం చేస్తే పైకంతా వచ్చేసింది అనమాట. ఇప్పుడు పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయినాయండోయ్. కానీ కష్టాన్ని అంతా మర్చిపోయి పువ్వు చూడగానే చాలా ఆనందం వేసిందండోయ్. కానీ ఏదన్నా మొక్క తీసి పెట్టినప్పుడు మాత్రం కలబంద మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మరి మీరు ఉపయోగించుకోండి. ఇలాంటి తీగజాతి మొక్కలంటే నాకు చాలా చాలా ఇష్టం అండోయ్. ఎందుకంటే ఆకుకో పువ్వు చొప్పున మొత్తం చెట్టు అంతాను ఎంత అందంగా ఉంటుంది అనుకున్నారు. మొత్తం పూలు వచ్చేసి చూపించాను. నాకు ఈ ఇష్టం ఎక్కడొచ్చిందంటే అండి, మన మ్యాట్ గార్డెనర్ మాధవి గారు ఉన్నారు కదా, వారి వీడియోస్లో చూసి ఇష్టపడ్డాను అనమాట. వారి ఇంట్లో కూడా చాలా ఇలా తీగజాతి మొక్కలు చాలా ఉంటాయండి. అందుకే నేను వాటిలో ఇదో రకం అండి. ఇంకోటి రాధా మనోహరం అనమాట. త్వరలోనే మొత్త పూలు పూసైపోతున్నాయండి. ఆ వీడియో కూడా మీకు పెడతాను పువ్వులు రాగానే. ఉంటానండి మరి.